కార్మిక వర్గాన్ని చైతన్యపరచడంలో గాని, కార్మిక సమస్యలపైన అలుపెరగని పోరాటాలు చేసి విజయాలు సాధించడంలో గాని ఆయనకు వేరెవరూ సాటిరారు. కార్మిక నేతగా అటు కార్మికుల చేత, ఇటు యాజమాన్యం చేత సమయస్ఫూర్తి గల నేతగా అందరి మన్ననలు పొందిన ఆయనే గడసాల అప్పారావు. హిందుస్థాన్ షిప్యార్డ్లోని కార్మిక నేతగా ఉంటూ అనేక పోరాటాలు చేశారు. పవన్ కళ్యాణ్ భావాలకు ప్రభావితులై జనసేన పార్టీలో చేరి వివిధ పదవుల్లో కొనసాగుతూ ఆ పదవులకే వన్నె తెచ్చే విధంగా గడసాల జన సైనికులచే ఆకట్టుకోబడుతున్నారు. జన సైనికులను చైతన్యపరుస్తూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరినప్పటి నుంచి మెడలో జనసేన కండువా, చేతిలోని జెండాను పట్టుకుని పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నారు. విశాఖ నగరంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న గాజువాకలోని గత కొంతకాలంగా జనసేన పార్టీ కార్యక్రమంలో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. క్యాడర్ను ఉత్తేజపరిచే ప్రసంగాలు, ఆకట్టుకునే ఆయన వాక్చాతుర్యం పార్టీలో దిగువ స్థాయి నేతలను ఎంతో చైతన్యపరుస్తుందనే చెప్పొచ్చు. ఇటువంటి నేతలతో పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకు వెళ్తుందనేది చెప్పకనే చెప్పొచ్చు. గడసాల అంటే తెలియని కార్మికుడు లేడు. ఆయన ఉద్యోగ సర్వీస్లో ఎక్కువ సమయం కార్మికుల కోసమే కేటాయించడం, వారి సమస్యలపైన పోరాడటం చేస్తూ ఉండేవారు. అటువంటి నాయకుల న్యాయకత్వం సమాజానికి ఎంతైనా అవసరం అనేది అందరి నోట వినిపిస్తున్న మాట. పారిశ్రామికవాడ గాజువాక భిన్న సంస్కృతుల సమ్మేళనం. ఉద్యోగులుగా ఇక్కడకు వివిధ ప్రాంతాల వాళ్ళు రావడంతో మినీ ఇండియాగా గాజువాక అవతరించింది. కుల సమీకరణలో గాజువాక కాపులకే అగ్రతాంబూలం ఇచ్చింది. కాపుల తర్వాత యాదవులు, వెలమలు, గవర్లు ఇలా అన్ని కులాల గాజువాకతో బంధాన్ని పంచుకున్నాయి. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయడంతో కాపుల ఓట్లన్నీ గొంతుకుప్పగా పవన్ కళ్యాణ్కే పడ్డాయని చెప్పొచ్చు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి చెందడంతో ఈసారి ఎలాగైనా జనసేన ఆ సీటు దక్కించుకోవాలని, అందుకు పవన్ కళ్యాణ్కు మళ్లీ గాజువాకలోనే పోటీ చేయాలని, అలా కుదరని పక్షంలో ఆ సీటును జనసేనకు కేటాయిస్తూ కాపుల నుంచి గడసాల అప్పారావు లాంటి కార్మిక నాయకుడిని పోటీకి నిలపాలని జన సైనికులు కోరుకుంటున్నారు.